రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొండవీటి ఫెస్ట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని గురువారం చిలకలూరిపేట పట్టణంలో టూకేరన్ నిర్వహించారు. కార్యక్రమాన్ని మాజీ మంత్రి వర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్టీఓ మధులతాలు బెలూన్లు వదిలి ప్రారంభించారు. ఎన్సీసీ విద్యార్థులు, వివిధ కళాశాలల పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనిన వక్తలు కొండవీడు విశిష్టతను, చరిత్రను భావితరాలకు అందించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొండవీడు ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అని, కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని కోరారు. ఈ సందర్భంగా డి న్యూస్తో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కొండవీడు ఫెస్ట్ ఫిబ్రవరి 7-8 తారీఖుల్లో జరుగుతుంది అని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని కోరారు. డి న్యూస్తో మాట్లాడిన వారిలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మురికొండ మల్లిబాబు, చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మధుమల రవి, ఆర్యవైశ్య ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెల్లంపల్లి రవిశంకర్, సామా హనుమాన్, శ్రీనివాసరావు, వివిధ భాగాల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరొక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి మరొక ఆర్కిటెక్ట్ కలవటం జరిగింది. వారి యొక్క ప్రతిపాదనను కూడా అనుసరించాలి. అత్యద్భుతంగా వసంతోత్సవాలను నిర్వహించేవారు. అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి యువతి యువకుడు అందరూ కూడా అందంగా అలంకరించుకొని పురవీధులలో నృత్యాలు చేస్తూ కవి సమ్మేళనంతో నృత్యాలతో 7-8 తారీఖుల్లో మరి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కొండవీడు ఫెస్ట్ కార్యక్రమం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చారిత్రక వారసత్వ సంపదకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను మరి విశిష్టతను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో మరి అక్కడ ఇప్పటికే ఏర్పాటైనటువంటి ఘాట్ రోడ్డు గుండా ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి మరి దుర్గాలు కానివ్వండి, ప్రాకారాలు కానివ్వండి, కోట బురుజులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ముత్యాలమ్మ చెరువు, పుట్టాలమ్మ చెరువు, వెదుళ్ల చెరువు, మరి అట్లాగే అక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయం కానివ్వండి, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కానివ్వండి, బొల్లుమర వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, రామలింగేశ్వర స్వామి దేవాలయం, వీరభద్ర స్వామి దేవాలయం, మూలాంకేశ్వరి దేవాలయం, మరి అట్లాగే ఒక మసీదు కానివ్వండి, మరి దర్గా కానివ్వండి, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అక్కడ కొండవీడు విశిష్టతలు చూసినట్టయితే మరి దాదాపు 44 కోట బురుజులు, 32 ప్రాకారాలు, 5 దేవాలయాలు, 2 ధాన్యాగారాలు, అట్లాగే గుర్రపుశాలలు, నేతికొట్టు, అట్లాగే కత్తుల బావి, మరి ఇలా ఎన్నో విశిష్టతలతో కూడుకున్నటువంటి ఆ యొక్క చారిత్రక ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వెళ్లి చూసి అక్కడ జరిగేటువంటి రేపు ఫెస్ట్ లో మరి ఎన్నో కార్యక్రమాలు, హెలీ రైడ్ పెట్టబోతున్నారు, హార్స్ రైడ్ పెట్టబోతున్నారు, అట్లాగే శాండ్ ఆర్ట్ పెట్టబోతున్నారు, లేజర్ షో పెట్టబోతున్నారు, మ్యూజికల్ నైట్ పెట్టబోతున్నారు, ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ పెట్టబోతున్నారు, అలాగే బోట్ రైడింగ్ పెట్టబోతున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మరి పాల్గొని ఆ యొక్క కొండవీడు చారిత్రక విశిష్టతను తెలుసుకోవడంతో పాటుగా ఒక ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని పంచుకునేటువంటి ఈ యొక్క ఫెస్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో మరి ఆ యొక్క కొండవీటిని మరి దేశవ్యాప్తంగా గుర్తింపు తేవాలన్నటువంటి తలంపుతోటి విశేషంగా కృషి చేసినటువంటి మాజీ మంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క బృహత్తరైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. రేపు జరగబోయే 7-8 తారీఖుల్లో కొండవీడు ఉత్సవాలను చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ₹1 కోటి ఖర్చుతో అక్కడ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజానికానికి అంత ఆహ్లాదకరంగా ఉండడానికి హెలికాప్టర్ కానీ, బోటింగ్ కానీ, ప్రజలు ఉత్సాహంగా ఉండడానికి అనేకమైన ఏర్పాటు చేయడం జరిగింది.
దీనిలో భాగంగా గత ప్రభుత్వము ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలేదు. కొండవీడు అనేది మన రాష్ట్రంలో కోటప్పకొండ తిరణాలు ఎంత ముఖ్యమో ఈ కొండవీడు ఉత్సవాలు కూడా అంత ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీరందరూ కూడా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర నలుమూల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ కుటుంబంతో సహా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అట్లానే పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. కొండవీడు అనగానే రెడ్డి రాజుల పాలన, మన ప్రాంత వైభవం స్ఫురణకు వస్తుంది. చరిత్రలో రాజ్యాలను ఏలినారు రాజులందరూ, రాజులేమో తరలిపోయాను, కట్టించిన కోటలేమో మిగిలిపోయాను. ప్రాచీన వైభవానికి చిహ్నంగా మిగిలిపోయిన మన కొండవీడు సామ్రాజ్యాన్ని, ఆనాటి వైభవాన్ని గుర్తుకు చేస్తూ మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కొండవీడు ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అలాగే మన ప్రభుత్వం యొక్క లక్ష్యాలు చాలా బాగున్నాయి, పరిపాలన చాలా బాగుంది. మన ప్రాచీనమైన వెలుగుల్ని జనానికి పరిచయం చేస్తూ మీరు తరానికి అందిస్తున్నారు. అలాగే ఆర్య వయస్సులకు కూడా గుర్తింపునిస్తూ ఆశ్చర్యకరంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలను కూడా రాష్ట్ర పండుగగా చేస్తున్నారు. అనేక రకాల మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నన పొందుతున్నారు. యువ నాయకుడు లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం పరుగులు పెడుతూ ఉంది. ఐటీ పరిశ్రమ పరంగా కానీ, మన విద్యాపరంగా కానీ అన్నింటిలోకి చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా నేటి కొండవీడు ప్రభావాన్ని జనానికి తెలియజేస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించడం చాలా మంచి విషయం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అందరికీ ఆత్మీయుడు, గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు వారు ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రతి కార్యక్రమాన్ని చూస్తూ వస్తున్నారు. ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా లీనమైపోతూ 100% వారి విజయవంతాన్ని కృషి చేసే మన మహానాయకుడు, మన గొప్ప నాయకుడు, మంచి నాయకుడు మనకి ప్రత్తిపాటి పుల్లారావు గారు. జయ ప్రత్తిపాటి, జయ చంద్రబాబు, జయ లోకేష్.